పాలు మానేసేయి, జావలు లాంటి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి, బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటి పెట్టు, అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చి వేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ఫ్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంటిలో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిది ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకు జాంకాయ ఉంది, మనకు యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది, వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గప్పు పడుకుంటే సచ్చూరుకుంటాడు, లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయకపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా. ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో. చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన. ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు, వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందిరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే, చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు, వంకాయలు వేసి ఒక ఫ్రై కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంటే అనుకో, మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా తెల్లారులేస్తే. చికెన్లో 300 గ్రాములు ఫ్యాట్. సేమ్ క్వశ్చన్, 300 గ్రాములు ఫ్యాట్ లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేసిందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిందా? దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే, దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడుకుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే, పెద్ద ఏనుగుందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహారం పండగ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియదు క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి రా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడు తాగిచ్చాడు రా చెప్పండి రా. ఒకటి పేరు చెప్పండి రా, అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు. కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ కోకోనట్ అని పెంట కొప్పది, దాని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు దానికంటే. ఒరిజినల్ నాన్ సెన్స్. ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు, నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది, పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది, పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది, వెన్నపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 ఏళ్ళకి అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్కళ్ళింటో నెయ్యి కాస్తున్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలు ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మెషినెట్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లో పచ్చిపాల నుంచి మెషిన్ పెట్టి తీయటం ఏంటి అసలు? చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా?
ఒక పుల్లగా ఒక రసం మామిడి పండు, ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద ఉంటుంది, చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపిపోతుంది. అదేంటి ఇదే కాయ అలా అయింది? ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఒక గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది, రెండు ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్, నా కొబ్బరి పాలు ఎక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది, అవి తీసి పక్కనట్టండి. మిగిలిన కాయలు ఎండబెట్టండి, చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి, చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి, అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్ డైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం అయిపోయి సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు, దేనికి? అందులో మోనోటెర్పనాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది, మెదడుకి కామ్నెస్, ప్రశాంతతనిస్తుంది, అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్, ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలను పెడతారు. ఒకరోజు నవరాత్రిలో ఒక రోజు శనగలు పెడతారు, ఒక రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరివుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా. పాత చెత్త కాదు, మీరే మోడర్న్ తొక్కలో దిగేమి రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కనిపెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కనిపెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నా పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరం నేరం చేసావు. ఏదో కక్కుర్తిపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష తోకే. నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా, ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలుడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు, అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పడం తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంటే మీకట్టు నిలబడద్దురా? నిలబట్టం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. అయితే డయాబెటీస్ ని టైప్ 1 కానీ టైప్ 2 కానీ పూర్తి స్థాయిలో తగ్గిస్తారు. అమ్మ టైప్ 1 అనేది గుర్తుపెట్టుకోమ్మా, ముళ్ళ కంచి మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 2 అనేది తీగ మీద ఆరేసిన చీర లాంటిది. టైప్ 1లో కూడా చెప్పాను కదా, 70% మందికి మళ్ళీ తీగ మీద ఆరేసిన చీరే, 30% మందికి మాత్రం డీకే అని ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇది ఒక కండిషన్. టైప్ 1 రావటాన్ని అలా ఎలా చెప్పలేరు. ఇది ఈ పిల్లడికి ఎందుకు వచ్చింది, ఆ పిల్లడికి వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలా? దానికి ఉంటాయి, ఇమ్యూనిటీ లోపాలు ఉంటాయి. దాంట్లోనే డీకే వచ్చిన వాళ్ళకి అనుకుంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. ఆ ఎక్కువ టైం అనేది వీళ్ళ మీద 1 నెల ఎక్కువ పట్టచ్చు, 6 నెలలు ఎక్కువ పట్టచ్చు, 2 సంవత్సరాలు ఎక్కువ పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఈ పీరియడ్లో కూడా వాళ్ళు ఇన్సులిన్తో ఉండరు. అసలు ప్రమాదం ఇన్సులిన్ వాడే పిల్లలకి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడినాక అనేక మంది కిడ్నీలు పోతాయి, కిడ్నీలు మారసాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కిడ్నీలు డొనేట్ చేయాల్సిన కర్మ వస్తుంది. వాళ్ళ బాధ వర్ణాతీతం, అనేక ఆర్గాన్లు ఫెయిల్ అవుతాయి. అంటే అందరికీ కాదు, చాలా మంది జరుగుతుంది. చిన్న పిల్లలకి వచ్చింది సార్, మీరు ఎట్లా తగ్గిస్తారు? ఇన్సులిన్ ముందు వీడియో చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను తగ్గించను, వాళ్ళ అమ్మ తగ్గిస్తుంది. ఏ పిల్లడికైతే వస్తుందో వాళ్ళ అమ్మే తగ్గిస్తుంది. వాళ్ళ అమ్మకి ఎలా తగ్గించాలో నేర్పుతా. 3 గంటల వీడియో నాది వీఆర్కి ఎక్స్క్లూజివ్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే వీడియో ఉంది. ఆ వీడియోలో అరటి పండు వచ్చినట్టు ఒబేసిటీ గురించి సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ మోడర్న్ సైన్స్, అల్లోపతి, డయాబెటిస్, ఒబేసిటీ గురించి చెప్పే అబద్ధాల సైన్స్ పాతాళంలో ఉంటే నేను తగ్గించి లక్షల మిలియన్ల మందికి 100% సక్సెస్ రేట్ తగ్గి చూపించింది ఆ సైన్స్ దానిపైన ఉంటుంది. అది చూడండి, అది చూపిస్తా.
నేను క్రాస్ చేస్తా వాడిని, చెప్తాను ఇన్సులిన్ పారంచుతా, అది ఏదైనా సరే. మీరు మీరు చెప్పిన విని కూడా చాలా మంది డైటీషియన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అమ్మ రాఘవేంద్ర గారు సినిమా తీశాడు అనుకోమ్మా, రాఘవేంద్ర గారి శిష్యులు ఎంతమంది ఉన్నారు? రామ్ గోపాల్ సినిమా తీశాడు, చాలా మంది శిష్యులు వచ్చారు ఆయనకి, పూరి జగన్నాథ్ దగ్గర నుంచి. రామ్ గోపాల్ వర్మ కంటే పూరి జగన్నాథ్ గారు ఎక్కువ ఇట్లు ఇచ్చాడు కదా, అందుకని రామ్ గోపాల్ వర్మ ఇది అవుద్దా అంటే వాళ్ళదే వచ్చేవాడు వస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వచ్చేవాళ్ళలో ఎవరు కూడా నా శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు ఇంకోళ్ళు నన్ను చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఒబేసిటీలో ఉండాల్సిందే వాళ్ళు. ఆ ఒబేసిటీ కూడా ఎంత, నా డైట్ నేను చెప్పిన స్థాయిలో 100 వంతు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక కళ్ళు లేని అతను ఉన్నాడమ్మా ఒంగోలు, ఒక ఆయన నా వీడియోలను 100 కిలోల పైన తగ్గాడు. ఎందుకంటే విజయం నేను ఏ ప్రోగ్రామ్ వెళ్ళాలి అసలు నన్ను కలవాల జీవితంలో, నా వీడియోలు విని కనీసం కళ్ళతో కూడా చూడలే. ఈ 110 కిలోలు 150 కిలోలు దగ్గర లక్షల్లో ఉన్నారు. ఆడాళ్ళలో 50-60 కిలోలు తగ్గడంటే 3 నెలలు 4 నెలల్లో ఏ ఊర్లో లేరు, ఏ సందులో లేరు. నాకు వీళ్ళు కాదు కదా, అలా వీళ్ళు ఒబేసిటీనే కదా, వాళ్ళు క్యాన్సర్ చేయగలరా, డయాలసిస్ అని బయట తీసుకురాగలరా, అలానే లివర్ డిసీజులు, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 ఉండేది నెలలో తీసుకురాగలరా, చేయలేరు కదా. నేను మొన్న మీ సెంటర్ విజిట్ అయినప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు, అందరు ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది, అట్లా తగ్గింది ఇట్లా తగ్గింది అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. బయట బోర్డు చూస్తే మొత్తం లిస్ట్ ఆఫ్ డిసీజులు అన్నీ ఉన్నాయి. ఏంటి డైట్ తో ఇన్ని డిసీజులు? నీకు రహస్యం చెప్పరమ్మా, ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికే ఉన్న అదృష్టం ఏంటంటే పెద్ద ఆర్థోపెడిస్ట్ ఉంటాడు, అతను కాళ్ళు ఇరినాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా ఎవరు రారు. పెద్ద గైనకాలజిస్ట్, తోపు గైనకాలజిస్ట్, ఓన్లీ గైనకాలజీ ప్రాబ్లం వాళ్ళు వస్తారు. పెద్ద కార్డియాలజిస్ట్ అయితే జీవితంలో కనీసం రూట్ కెనాల్ కూడా ఎవరు ఆయన దగ్గర ఎందుకు వస్తారు. కానీ రామకృష్ణ వాడిని నమ్మి క్రాన్స్ డిసీజ్ వాడు వస్తాడు, రొమటైడ్ ఆర్థరైటిస్ వాడు వస్తాడు, ఆ ట్రైగ్లిజరిడ్స్ 4747 వస్తాడు, కాల్షియం స్కోరు 5000-6000 ఉన్నాడు వస్తాడు, క్యాన్సర్ వాళ్ళు వస్తారు, అన్ని డయాలసిస్లు. అంటే నన్ను ఒక హెల్త్ గురువుగా అనుకుని వస్తారు. ప్రతి జబ్బున్నాళ్ళు ఒబేసిటీ దగ్గర నుంచి ప్రతి జబ్బులు వస్తారు. ఇప్పుడు అట్లా కూర్చుంటారు కదా, ఎలాగ చూస్తాను. మా డాక్టర్లంతా చూసేసిన తర్వాత ఆ కూర్చుని నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత దమ్ము కాకపోతే నా డైట్ గురించి. నిజానికి ఇప్పుడు ఆడు వచ్చి కనుక తగ్గలేదు నాకని రివ్యూ చెప్పాడు. రివ్యూ చూస్తాను నేను అంత 60 మంది ముందు, 60 మంది 60 రకాల వాళ్ళు, వాళ్ళ ముందు నేను ఓపెన్గా ఒక అతను రివ్యూ చూశాను అనుకో, నిజంగా నాకు తగ్గలేదు అనుకో, నాకు వాళ్ళంతా వెళ్ళిపోతారు. మరి నేను ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే అంతమంది ముందు చూస్తాను. నేను నాకు తగ్గలేదని చెప్పే సీనే లేదు. వీఆర్ కడేడితే ఇంపాసిబుల్. అక్కడ 2 అవుతాడు. ఒకటి సవ్యంగా చేశాడు అనుకోమ్మా, టెస్టిమోనియల్ అవుతాడు, ఇలా చేయాలని చెప్తా. సరిగ్గా చేయలేదనుకో, సెకండ్లో క్రాస్ చేసి నువ్వు ఇది చేయలే నిలబెట్టి వేరే వాళ్ళకి లెసన్ అవుతాడు. నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను డిఫరెంట్ డిసీజులని అందరిపై నేను ఓపెన్గా చూడగలను అందరినీ. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అలా చూడటం వల్ల, ఆ పద్ధతిలో చూడటం వల్ల ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నీకు వాళ్ళు షుగరే ఉండొచ్చు, రేపు నీ ఫ్యామిలీ మెంబర్లు ఇంకోళ్ళకి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తొస్తుంది. అలానే ఒకళ్ళు ఇప్పుడు ఒక అతను వచ్చాడు, ఉదాహరణ చెప్తాను క్రాసింగ్లు ఎలా ఉంటుందనేది. ఒక అతను క్రియాటిన్ 7 ఉండేది 3కి వచ్చింది, ఫస్ట్ మంత్ చేశాడు 15 రోజులు. నెక్స్ట్ 15 రోజుల్లో మళ్ళీ 7 దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఇది చెప్పాడు. అంటే అక్కడ ఏంటి సిచ్యువేషన్, అందరూ ఎదురుకుండా 3 ఉండేది వీఆర్ కడేట్ చేస్తే 7 ఎందుకు వెళ్ళిందంటే అతను కొబ్బరి నూనె అంతకుముందు తాగాడు, పంత బాగుంది, బరువు కూడా పెరిగాడు, 1 కిలో పెరిగాడు, ఆ తర్వాత 2 కిలోలు తగ్గాడు. ఏంట్రా అంటే నేను 10 గుడ్లు ఎల్లోలు చెప్తాను, ఒకటే తిన్నాడు. కొబ్బరి నూనె నేను 100 గ్రాములు ఇస్తాను, అతను 20 తాగాడు, ఎంత తాగబుద్ధి కాలేదంట. అలానే అన్ని ప్రద్దని చెప్పొచ్చాడు. నీళ్లు నేను సిస్టమేటిక్ ఇస్తాను, 4 లీటర్లు 3.5 లీటర్లు ఇస్తాను, అతను 2 లీటర్ల మించి తాగలేదంట. అంటే నేను చెప్పినట్టు చేస్తే తగ్గుతుందా, చెప్పినట్టు తగ్గుతుందా? ఇప్పుడు ఏమయ్యాడు అతను, లెసన్ అయ్యాడు. అప్పుడు చెప్పాను అతనికి, అతని ద్వారా మిగిలిన అందరికి ఇచ్చిన సందేశం ఏంటంటే, అరే నువ్వు సరిగ్గా చేసిన రోజు నువ్వే కదా 7 నుంచి 3కి వచ్చావు, 15 రోజులని 15 రోజులు 7 నుంచి 3కి వచ్చింది నీ క్రియేట్ను. 3 నుంచి 7కి వెళ్ళింది కూడా నువ్వే కదా కారణం, నేను ఎలా అవుతాను? నేను అవను కదా. అర్థమైందా? దీంతో మిగిలినాడు మనం చెప్పామంటే ఒక సందేశం ఏమెళ్తుంది, మిగతా అందరూ నేర్చుకుంటారు. ఓకే, కోకోనట్ ఆయిల్ మనం అతను చేయకపోతే అతను తగ్గలేదు, సో మనం సవ్యంగా తీసుకోవాలి, ఒక మెసేజ్ వెళ్తుంది. ఇలా నేను తీసుకెళ్తాను. నిజంగా నా దగ్గర తగ్గదు అని కాన్ఫిడెన్స్ చెప్తాను. మొన్న ఒక అతను వచ్చాడు క్యాన్సర్కి, అతనికి పెనిస్ క్యాన్సర్. ఒక పెద్ద ప్రముఖ హాస్పిటల్కి వెళ్తే రైతు అయినా వెళ్తే పెనిస్ తీసేస్తా ఉన్నారు. పెనిస్ క్యాన్సర్ చాలా టఫ్గా ఉంటాయి, మిగతా క్యాన్సర్లు వేరు. మిగతా క్యాన్సర్లు అని నాకు ఎక్కువ మందికి 6 నెలలు రిజల్ట్ పడుతుంది యావరేజ్గా. పెనిస్ క్యాన్సర్ వాళ్ళకి సంవత్సరం పడుతుంది. ఎంతమంది వచ్చి 4-5 కేసులు సంవత్సరం పైన పట్టినాయి నాకు రిజల్ట్స్. ఆ ఉద్దేశంతో నేను అది కొంచెం టఫ్గా ఉంటుంది. అది సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో వేసుకొని నేను చెప్పే పీరియడ్ అప్పటిదా చేయండి. నేను 6 నెలలు కరెక్ట్గా పెట్ స్కాను, టోటల్ 0. అతను పారాసెటమాల్ బిళ్ళ కూడా వాళ్ళ, అతను రైతు, ఇంటి దగ్గర అతను కూరగాయలు అతనే పండించుకున్నాడు. అంటే నేను కూడా సర్ప్రైజ్ ఎందుకయ్యానంటే, అంటే దీని ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, నా డైట్లో ఎందుకు విజయం సాధిస్తాను, నేను కెమికల్ దూరం చేస్తా. నేను కెమికల్ అన్నింటినీ, సమాజం మనకు అంటకట్టే కెమికల్ అండి, ఉప్పులో ఉండే కెమికల్, ఆయిల్లో ఉండే కెమికల్, కారంలో ఉండే కెమికల్స్, పాలల్లో ఉండే కెమికల్స్, కార్బోహైడ్రేట్లు అన్నీ దూరం చేస్తా. కానీ నేను ఎంత వద్దన్న కూరగాయలు
ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అదో లేదా నాన్ వెజ్ తినండి, ఇతరత్ర వాటిలో కెమికల్స్ కొనం ఇన్ఎవిటబుల్గా ఉంటున్నాయి. అట్లా నేను మీరు వెళ్ళి నాటుకోడి తినండి, నాటుకోడి తినండి, ఏడ దొరుకుతాయి, లేవు కదా సమాజంలో, అదో మోసం అయిపోతుంది. మరి రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు కాస్త కెమికల్ వెళ్తుంది కదా పురుగు మందుల నుంచి. అది లేకుండా అతను ఆర్గానిక్ వాడేటప్పటికి అంత అద్భుతం రిజల్ట్ వచ్చింది. అంటే అతను నేను మామూలుగా క్యాన్సర్ కేసులు వస్తే టెస్ట్ మాల్ అడగను, ఎందుకంటే ఇవాళ ఈ వీడియోలు ఎందుకు టెస్ట్ మాల్ పెట్టలేమంటే టైప్ పరంగా అది సోషల్ అవమానకు మరి 14 ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు కూడా అవ్వు. చాలా మంది క్యాన్సర్ సంబంధించి వచ్చింది అనుకోమ్మా, ఈ ఇంట్లో ఒకళ్ళకి అమ్మమ్మ క్యాన్సర్ వచ్చిందని ఆ కుటుంబంలో సంబంధాలు క్యాన్సిల్ చేసుకునే చెత్త వాతావరణం ఉంది. ఒకళ్ళింట్లో క్రానిక్ డిసీజ్ ఉందంటే ఆ ఫ్యామిలీకి సంబంధం ఏమైనా ఒక దరిద్ర స్వభావం ఉంది కాబట్టి నేను వాళ్ళు వస్తానని వద్దంట. నిన్న ఆయన మాత్రం రామకృష్ణ గారు నేను చెప్పాల్సిందే, వాళ్ళ వైఫ్ కూడా చెప్పలేదంట. ఈ వీడియో తర్వాత ఈ వీడియో చూసి మా వైఫ్ కూడా తెలుసుకుంది, ఇంట్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో విరమాచనంగా డైట్ చేస్తాను బాగానే ఉందని చెప్పాడు ఆయన, వెళ్ళి చెప్తాడు వీడియో చేశాడు. అంటే మామూలుగా అంటున్నాను నేను, నాకు ఎలా తగ్గుతున్నాయి అవన్నీ ఒక్క మందు బిళ్ళ వాడకుండా. అనేకం చైనా ప్రభుత్వం ఇచ్చేసిన హానర్ కానీ, నేను అనేక మంది క్యాన్సర్ హాస్పిటల్లో మాట్లాడిన ఇచ్చిన సెషన్స్ కానీ, నన్ను ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గ తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే, మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా, ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే. అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా, సప్లిమెంట్స్ ఇస్తాను. ఎస్, నేను ఒకప్పుడు ఏం చెప్పాను, ఒబేసిటీ షుగర్ చెప్పాను, ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను. ఒళ్ళు తగ్గటమే మేజర్గా, ఆ తర్వాత షుగర్, మా అయితే బీపీ, థైరాయిడ్ లాంటి ఇదని, సోరియాసిస్ లైట్గా. ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు, క్యాన్సర్, డయాలసిస్కి వెళ్ళినాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, ఎంసిటిడి, షార్ప్ సిండ్రోమ్, చాలామంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు, డెర్మటోమైసైటిస్, ఇంకా అనేక ఆటోమిన్ డిసీజులు, క్రానిక్ డిసీజులు, క్రానిక్ లివర్ డిసీజులు, కిడ్నీ ఫెయిల్యూరు, ఎండ్ స్టేజ్ రేనల్ డయాసిస్ ఉన్నాళ్ళు, కిడ్నీలు షింక్ అయిపోయిన వాళ్ళు, చాలా మంది తెలియదు కిడ్నీలు షింక్ అయిపోయి పెరగదంటారు, చక్కగా పెరుగుతుంది కిడ్నీ దెబ్బ తగ్గుతాయి. ఎన్ని కావాలంటే ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు రిపోర్ట్స్, అన్ని సెట్ అవుతాయి అమ్మా. ఎందుకు సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు. సిటీ కాల్షియం స్కోర్ 5673.9 నుంచి 768కి ఒక 2 months వెళ్ళిపోయింది. అది బైపాస్ చేయకపోతే చచ్చిపోతారన్నారు. 4747 ఉండే ట్రైగ్లిజరైడ్స్ 400+ వచ్చేసింది 1 monthలో. 983 ఉండే టోటల్ కొలెస్ట్రాల్ 300+ వచ్చింది. అట్లనే హెచ్డిఎల్ మూలకు వచ్చిన ముసలమ్మ కూడా 100 దాటుతాయి. ఏం కావాలి గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా, అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా, పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్ని అసలు తగ్గదని చెప్తారు. స్లీప్ స్టడీలు తెలిసింది. సిప్యాప్ బైప్యాప్ సజెస్ట్ చేసిన పర్సన్కి మందులన్నీ పెంటకు పారించి 4 రోజులు రెడీ చేయించాను. 68కి వచ్చింది స్లీప్ స్టడీలు అంతా పోయింది. హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇది వైద్యశాస్త్రంలో ఒక మిరకిల్. అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్క డేట్ సెట్ చేస్తాయింది. సిటీ కాల్షియం ప్లేక్ను కొరుకు తినేస్తాయింది. 4700 ఉండే కాల్షియం ట్రైగ్లిజరైడ్స్ 0 అయిపోతున్నాయి. మొన్న మధ్య పాప టైప్ 1 డయాబెటీస్కి వస్తే మెల్లకను 4 రోజుల్లో పోయింది. స్పష్టంగా మెల్లకను పోయింది. మిరకిల్స్ జరుగుతున్నాయి. స్పెరమ్ కౌంట్, మన ఒక అతను వచ్చాడు అజుస్పెర్మియా అని, అతను పెళ్ళైన దగ్గర నుంచి 7 సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ 0. ఎన్ని హాస్పిటల్ తిరిగిన నవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది. సోరియాసిస్ ఎగ్జిమా 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేదా 40 ఏళ్ళ నుంచి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే 1 కిలో పొట్టు రాలుతుంది. ఆ ప్లేస్లో వెనకమల ఓడవాలి వెనకమల. అలాంటి పరీక్షకి 17 ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ 1 or 2 months అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా. ఇవన్నీ 8 ఏళ్ల క్రితం జరిగిన వాళ్ళు కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు వేల మంది నిలబడిపోయింది. ఒక డైట్ చేస్తే నేను ఒక 50 kgs తగ్గాను అనుకోండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా. మళ్ళీ ఇది కూడా చెప్పు, 50 kgs తగ్గాక డైట్ అనేది చేంజ్ అవుతా? మంచి పాయింట్ అడిగో. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫైండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తాను కదా, డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు కానీ పోస్ట్ డేట్కి వచ్చి పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు. నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసి సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాక జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 ఏళ్ళు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక. నీ పిల్లలకి హాని జరుగుతుంది.
37 లేయర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేయర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎన్నటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లు తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేయర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసేసి పెప్పర్ వాడుకో, పెప్పర్లో పురుగు మందులు కొట్టరు, తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడాలని కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి. ఇవట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్టివ్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి మన గాల్ బ్లాడర్ ఇస్తుంది. ఆ తర్వాత ప్యాంక్రియాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది 1.5 లీటర్ ఇస్తుంది డైజెస్టివ్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ ఎన్ని కలిపితే 2.5 లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత? ఆ తొక్కలో నువ్వు దాగే 7 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ల నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా. 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే, మీరు సచ్చరే. డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్, ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. విఆర్కే డైట్లో ఉండేవి ఏంటి, అసలు ఉండనివి ఏంటి? విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంది? విఆర్కే డైట్లో ఏం ఉంటాయి అసలు? విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయను. నేను తినమన్నాయి అద్భుతమని, తినద్దన్నాయి కూడా అద్భుతమని. పొద్దున్న లేసి గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? చెప్పు. మంచిదేనా? ఇప్పుడు నీ కాలు ఇరిగింది, నడుస్తావా? అదేంటి మంచిదన్నావుగా, మంచిదన్నావుగా, ఎందుకు నడవో? నడవలేను కాబట్టి. ఇప్పుడు మంచిది కాదు, నడకెప్పుడు మంచిదే. నువ్వు ఈ కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు. కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు. అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను కదా, అవి కూడా మంచివే. ఈ ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దంటున్నాను, అంతేగాని చెడ్డైన కాదు. ఇప్పుడు జాండీస్ వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం, ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు, కొబ్బరి నూనె ఇవ్వచ్చు. మనం కొన్ని అవాయిడ్ పత్యం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని ఆ టైంలో ఆ ఆర్గానికి తాత్కాలిక ఇబ్బందిని వద్దంటాం. ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు, ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పనికొచ్చేది, ఈ ప్రోగ్రామ్ పనికిరానే బేసిస్ మీద ఉంటుంది. నేను తీసుకోమన్నదంతా మంచిదే, తీసుకోనంతా చెడ్డది కాదు. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే అది ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది? మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఇన్నాళ్ళు దరిద్రంగా చేస్తా, రోజు బాధించుకుంటా, మంచి తీసుకుంటా నష్టమేంటి నీకు? జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా, అట్లా ఉండదా? తాత్కాలికం అమ్మా, ఇందులోనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు, ఇబ్బంది ఉండదా? చెప్పు. అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి, ఆడపిల్లలందరికీ. మొదట్లో కొంత అలవాటు పట్టక ఇబ్బంది పడతారు కదా, దేంట్లోకైనా అంతే. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, అది తాత్కాలిక ఇబ్బందులు. దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి. దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు 18 గంటలు కష్టం ఉంది కదా వాడిది. రైతుకి అద్భుతమైన పంట పండించారంటే 6 నెలలు కష్టం ఉంది కదా వాడి వెనకమాల. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయి? ఒక టెండూల్కర్ వెనకమాల, ఒక మహేష్ బాబు వెనకమాల, వీళ్ళందరి వెనకమాల సక్సెస్ వెనకమాల కష్టం ఎంత ఉంది, త్యాగం ఉంది చాలా. అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి జబ్బు ఉంది, ఏ వయసు నుంచి డైట్లు అనేవి స్టార్ట్ చేయాలి? విఆర్కే డైట్ ఏమైనా రాకుండా, జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పనిచేసేది ఉందా? సింపుల్ లాజిక్. విఆర్కే డైట్ కాదు, విఆర్కే లైఫ్ స్టైల్. విఆర్కే డైట్ ఈస్ ఫర్ ఓ పెద్ద జబ్బును తగ్గించడానికి. అట్లానే డయాబెటీస్ లాంటివి ఉంటాయి కదా, సబ్జెక్ట్ తెలుసుకోండి. డయాబెటీస్ నుంచి బయటకు వస్తే ఇన్సులిన్ రెసిస్టెన్సీ బయటకు వచ్చినట్టు కాదు, డయాబెటీస్ నుంచి మాత్రమే బయటకు వచ్చినట్టు. తల్లిది ఇంకా ఉంటుంది, అందుకే మేము పోస్ట్ డేట్ ప్రోటోకాల్ అని ఇస్తాం. ముందు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోస్ట్ డేట్ కూడా చేయాలి. అంటే మనిషి రోజు 2 సార్లు తింటే చాలు, ఇది సంస్కరణగా. గంటకి తినేపోదు, నువ్వేం తింటావో తిను, ఆ 2 సార్లు తిను. మొదట మధ్యాహ్నం పూట తిను, నువ్వు ఆ సంస్కరణలోని పద్ధతిగా తిను. ఆ గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు, ఆ పప్పులు, పులినాళ్ళు వద్దని తిను. రెండోసారి తిన్నప్పుడు చికెనో మటనో లేదా నీ ఇష్టం నాన్ వెజ్ తింటా. ఫ్రూట్స్ కూడా ఒక 5-6 తప్ప మిగిలిన ఫ్రూట్స్ అని తింటా. నట్స్ కానీ అలాంటివి తీసుకో. నీకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, 2 మీల్ తీసుకో. మీల్కి మీల్ గ్యాప్ ఇవ్వు, ఒక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది
అలా చేసి ఫ్యాట్ కూడా అన్ని పుష్కలంగా ఇవ్వు, మంచినీళ్ళు బాగా ఇవ్వు, విటమిన్ డి పుష్కలంగా. ఈ చెవులో పూలు బ్యాచ్ చెప్పినట్టు ఈ 30 లోపు 100 లోపు కాదు, 150 200 ఉంటే అద్భుతం. అది ఏ రోగం రాదు. నీళ్లు బాగా తాగి నెయ్యి బాగా వేసుకుని రోజు ఎండలో కూర్చుని వీడికి 1 గంట నడిస్తే అసలు ప్రపంచం రోగం ఎవరికి రాదు. వీటిలో ఏది తగ్గినా సరే ఏదో రోగం వస్తుంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. మీ డైట్ అయితే నిజంగానే జబ్బులు తగ్గిస్తుందని చాలామంది చెప్తుంటారు. చాలా టెస్టిమోనియల్స్ నేను కూడా చూశాను. సో మొన్న నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు, అలా తగ్గింది ఇలా తగ్గింది. అమ్మ ఒకటే నిదర్శనం, నీకు చెప్పాను కదా, నేను ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే 50 మంది 50 మందిని పెట్టి అందరూ ఎదురుకుండా చూడగలరా? ఎవరన్నా ఏ డాక్టర్ని చూడగలరా చెప్పండి? అందరూ ఎదురుకుండా. నేను ముందే చదివి, ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, నా దగ్గర సీక్రెట్ ఏం లేదు, ముందే ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ మందులు లేవు, ఆహారంతో తగ్గిస్తూ ఉన్నారు. సప్లిమెంట్స్ అలాంటివి ఉంటాయి, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎంత డి విటమిన్ ఇవ్వాలి అలాంటివన్నీ ఉంటాయి. సో ఏదైనా ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానమ్మా. నేను ఇంతకుముందు చెప్పుకెళ్ళింది లైఫ్ స్టైల్ చిన్న షుగరు, ఒళ్ళు తగ్గటం లాంటివి నేను చెప్పే పబ్లిక్ మీటింగ్లో. నా వీడియోలు అన్నీ దాన్ని ఉద్దేశించి ఉంటాయి. ఇప్పుడు నేను మారిన పరిస్థితుల తర్వాత, నా రీసెర్చ్ అడ్వాన్స్ అయిన తర్వాత, ఇవాళ క్యాన్సర్లు, డయాలసిస్లు, క్రానిక్ డిసీజ్ వస్తే వాళ్ళకి అలా కుదరదు. వీడికి 1 మీలో లిక్విడ్ ఫాస్టింగ్లో పెట్టి వీడికి తగ్గిస్తాం, జీవనశైలి వ్యాధులు అందరికీ. వీడికి పీకల దాకా పెడతాం. వరదల్లో ఉండేవాడికి, ఎడారులో ఉండేవాడికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఈ 2 పూర్తిగా అది వీళ్ళకి పీకల దాకా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఆ జబ్బులు తగ్గటం, ఒక క్యాన్సర్ తగ్గటం, ఆమ్లెట్ వేసుకుని తినట్టు తగ్గదు. తగ్గిపోతుందా చెప్పు? అంటే నీకు ఒళ్ళు తగ్గటం 50 కిలోల నుంచి 50 కిలోలు తగ్గిందంటే నువ్వు 1 మీల్ చేసే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే తగ్గింది. రోజుకు 2 కోడిగుడ్లు తింటే సరిపోయింది. నీకు మిగతా టైంలో 2 సూపులు తగ్గుకుంటే సరిపోయింది. ఇదే సేమ్ రూల్ క్యాన్సర్ కూడా వర్తిస్తుందా? ఎవడరా నువ్వు ఆ మాట అలా చెప్పడానికి? వాళ్ళ పీకల దాకా తినాలి. కొత్తగా స్టెమ్ సెల్ బరువు పెరగాలి. మన డైట్లో బరువు ఫ్యాట్ రాదు, మజిల్ కండ వస్తుంది. విఆర్కే డైట్తో స్టెమ్ సెల్ థెరపీ జరుగుతుంది. స్టెమ్ సెల్ జరుగుతున్న పీకల దాకా తినాలి. నా దగ్గర నువ్వు షుగర్ అనే వచ్చావు, కానీ నీకు నేను అన్ని పరీక్షలు నిన్నే చేయించు, నాకు ఏ ల్యాబ్ లేదు. నీ ఇష్టం వచ్చే ల్యాబ్లు చేయించి తెచ్చుకో. నేను చేయించి తెచ్చుకున్నావు. నీకు నేను హెచ్బిఎంసీ చూస్తాను, థైరాయిడ్ చూస్తాను, అలానే లివర్ ఫంక్షన్ ఎలా చూస్తాను, కిడ్నీ ఫంక్షన్ ఎలా చూస్తాను, ఐరన్ ఎంత చూస్తాను, విటమిన్ డి, B12 చూసుకుంటాను. నీకు ఇలా స్కిన్ డిసీజెస్ ఉంటే ఐజీ ఎంత చూసుకుంటాను, కిడ్నీ లాంటి సమస్యలు ఉంటే ఐజీజీలు చూసుకుంటాను. అలానే ఇంకా క్రానిక్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్లో లేదా ఏఎన్ఏ ప్రొఫైల్లో ఇలా చూసుకుంటా. అలానే అల్ట్రాసౌండ్ చూసుకుంటా, అవసరమైతే సిటీలో, పెట్లో రిపోర్ట్స్ చూసుకుంటా. అప్పుడు నీకు ఒక 60 దినం తేలుతాయి. నీ షుగర్తో పాటు ఫ్యాట్ లివర్ ఉంది, తగ్గించాలా వద్దా? అంటే నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయించాలా? ఒకటే తగ్గుతున్నా, ప్రపంచం ఫెయిల్ అయింది అక్కడే. నేను ఎక్కడ సక్సెస్ అయ్యానంటే, నాకు ఎందుకు నీ రిజల్ట్స్ నిలబడతాయంటే, నేను నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేస్తాను, నాట్ యువర్ డయాబెటీస్. ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడలో పని చూసుకోవడానికి వెళ్ళా కారులో. మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ కోదాడలో పని చూసుకోవడానికి వెళ్తానా? మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఇంకొక సూర్యాపేటలో పని చూసుకోవడానికి వెళ్తానా? నేను విజయవాడ వెళ్ళేటప్పుడే 4 చోట్ల ఇటు ప్లాన్ చేసుకుని చివరికి అటు వెళ్తాను. ఇది ఎట్ ఏ టైం అన్నీ తగ్గించగలిగే డైట్ వస్తున్నప్పుడు నీ ఫ్యాటీ లివర్ తగ్గాలి. నీ కిడ్నీలో రాళ్ళు ఉందనుకో, పునరావాలంటే సప్లిమెంట్స్ ఉంటాయి. నీ కిడ్నీలో రాళ్ళు, గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మిల్క్ తీసి లాంటి లేదా సిలిమార్ అనే ఫైటోకెమికల్ ఉండే ఇస్తాం ఖచ్చితంగా. నీకు ఇన్ఫెక్షన్ బాగా చూపిస్తున్నప్పుడు కుర్కుమిల్లు, నానోసిల్ లాంటివి ఉంటాయి. అలానే AMD డ్రాప్స్ లాంటి మినరల్ వాటర్, వాళ్ళ మినరల్స్ లేవు కాబట్టి మినరల్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఖచ్చితంగా. నీకు ఉండే ఇన్ఫెక్షన్ మారుతుంది. నీకు ఇంకోటి ఉంటే ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రొస్టేట్ మెగాలు ఉంటే ఫ్లాక్స్ సీడ్ ఉంటుంది. నీకు B12 తక్కువ ఉంటే నీకు అది కూడా మళ్ళీ సెలీనియం వచ్చే సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ సప్లిమెంట్ నేను సజెస్ట్ చేస్తా. నీ ఇష్టమైతే తీసుకో. నన్ను కలవటం వేరే రామకృష్ణ ఆలయంలో వేర్మాచర రామకృష్ణ అనేవాడిని కలవటం, డాక్టర్ టీం కలవటం, మీకు ఫైలు ఫ్రీగా ఇస్తాం, అన్నీ కలుస్తాం, కౌన్సిలింగ్, వీడియోలు మొత్తం ఫ్రీనే. ఏదైనా మా సర్వీసెస్ అన్ని. మాకు ఏ ల్యాబు లేదు. డాక్టర్లు హాస్పిటల్ బతికేది ల్యాబుల మీద, వీటి మీద, కన్సల్ట్ వీటి మీద. మాకు ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో. అందుకే నా రిపోర్ట్లు ఎవడైనా చూడండి, నేను పెట్టే టెస్ట్ మానులు. మేము ఒక ఆశయం కోసం పెట్టాం పెట్టాం కాబట్టి నా వీడియోలన్నీ అక్కడ ఉండి నేను ఎడ్యుకేట్ చేస్తాను, నీకు నేర్పుతున్నా నాలెడ్జ్. ఏంటంటే నా డైట్ కొంచెం టఫ్ అమ్మా. నేను రాగానే చెప్తా, మీరు చేయగలిగితే చేయండి, 2 గంటల సెషన్ ఇస్తాం. ఈ డైట్ ప్రోగ్రాంలో అన్నం ఉండదు, ఈ డైట్ ప్రోగ్రాం ఫ్రూట్స్ ఉండవు, ఈ డైట్ ప్రోగ్రాంలో స్వీట్లు, కూల్ డ్రింక్లు, బిర్యానీలు కుదరవు. కొంతకాలం త్యాగం చేయాలి. నువ్వు బతకాలనుకుంటే చేయలేదు, వెళ్ళిపో. సార్ అయితే జనరల్గా చాలా డైట్లు ఉన్నాయి. ఆ డైట్లు అందరి ఇళ్ళకి ఫుడ్ పంపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా జబ్బు ఉంది, డయాబెటీస్ ఉందన్నప్పుడు 40 days చెప్తారు, ఆ 40 days ఫుడ్ పంపిస్తారు. మరి మీరు ఎందుకు పంపించట్లేదు? అంటే బేసికల్గా అది పంపించేయడం చేయాలమ్మా. నేను ఎన్నాళ్ళు చేసిన పొరపాటు కూడా అది యాక్చువల్గా. అది నేను చేయాలి. అంటే నేనైతే అసలు ఏది చేయను, తెలుసు కదా. ఎవరన్నా చేయటానికి మంచి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు నేను ఓకే చేయండి అంటే. ఎందుకనంటే నా డైట్ని ఎవడో మాకు కాపాడేది నేనే కదా. కొబ్బరి నూనె నేను హిమాచల్ ప్రదేశ్లో ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాడుకుంటా. ఆ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తెప్పించింది నేను సజెస్ట్ చేస్తా. ఆర్గానిక్ కూరగాయలని సజెస్ట్ చేస్తా. ఎక్స్పెన్సివ్ కాదు, నాకు రోగం దగ్గర నాకు పేషెంట్ నాకు బతకటం ముఖ్యం. వాటి మూలంగా 6 నెలలు వచ్చే రిజల్ట్ నెలలోనో 2 నెలలు రావటం ముఖ్యం.
ఒకప్పుడు నేను షుగర్ తగ్గడానికి హెచ్బిఎంసీ తగ్గడానికి 3 నెలల 20 రోజులు పడుతుందని చెప్పేవాడిని. వాళ్ళు 15 ఉండే హెచ్బిఎంసీ 4-5 నెలలో కూడా వస్తున్నాయి. సిపెప్ట్ గ్యాడ్ 65 నెల రోజుల్లో 2000 ప్లస్ ఉండే ఒకటికి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? సురాసిస్ నెలలో ఎలా తగ్గుతున్నాయి? మెలకలు ఎలా పోతున్నాయి? నా సప్లిమెంటేషన్ నేను ఇచ్చిన సపోర్ట్. ఐఎమ్ ఆంకో న్యూట్రిషనిస్టే కాకుండా నేను చైనీస్ స్టడీస్ మెడిసిన్లో 2 years చేశాను. నేను డిప్లొమా. నా జీవితం అంతా రీసెర్చే. 8 ఏళ్ల నుంచి నాకు ఊపిరి, నాకు సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు, వినోదం ఏముండదు. ఎప్పుడు చాలా అరుదు. వెళ్తాను, పొద్దున్న రాత్రి బిజీగా ఉంటాను. రాత్రి 1 గంట వరకు నా గ్రూప్ డాక్టర్లతోనూ నేను స్టడీ అధ్యయనం, నాకు అధ్యయనం చేస్తున్నాను, వెరిఫై చేసుకుని నాకు ఉండే పేషెంట్స్, నాకు వచ్చే పేషెంట్ చెప్పాను కదా, ప్రపంచంలో ఏ డాక్టర్కి అదృష్టం లేదు. నాకు ఒక్కడికే తగ్గింది కాబట్టి నాకు తెలుస్తుంది. ఇంతమందిని చూస్తా, ప్రతి వాళ్ళది ముందు చూస్తా, వెనక చూస్తా, రిపోర్ట్లు ప్రతి నెల చూస్తా. నా డైట్, నేను ఇచ్చిన ఫ్యాట్, నేను ఇచ్చిన విటమిన్, నేను ఇచ్చిన మినరల్, వీడి మీద ఈ మంత్ ఎలా పనిచేస్తుంది, ఏ మీద ఎలా పనిచేస్తుంది, ఇది పెంచితే ఎలా, ఇది తగ్గిస్తే ఎలా, ఇది మొత్తం నాకు తెలుసు. ఇంత అనుభవం నాకుంది. రూట్ కాజ్ నేను చెప్పండి, ఇందులో నా ప్రతికోలేదు. కాకతాళీయంగా జనాల టైం బౌండ్ జరిగింది. దాన్ని నేనే చెప్పాలి. నాకుండే కమ్యూనికేషన్ స్కిల్స్కి, నాకుండే ఎథిక్స్కి, నాకుండే ఇంకో డేరింగ్ అనుకుంటే ఏమనుకుంటే నాకుండే స్వభావానికి నేనే చెప్పాలి. నేను కాకుండా ఇందులో ఏది లేపని చెప్పలేరు. 8 ఏళ్ల క్రితం ఏం మాట్లాడానో ఈ రోజుకి నాదే పై చేయి. ఎందుకని నా వెనకమాల నిజం ఉంది. ఏ రోజుకైనా సరే చెప్తున్నాను కదా, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆరోగ్య రంగంలో మార్గదర్శిగా ఒక డైట్ విధానం ద్వారా క్రానిక్ డిసీజ్ ఎలా సరి చేయొచ్చో రుజువు చేసి చూపిస్తా. తెలుగాళ్ళ సత్తా ఏంటో, తెలుగాడి డైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించి తీరతా. అందుకే నేను నా సబ్జెక్ట్ మొత్తం వీధుల్లో పరిచేసా. నా దగ్గర వీరమాచ రామకృష్ణ ఏ సీక్రెట్ లేదు. దేని గురించి అంటే ఓపెన్గా ఉంటుంది సబ్జెక్ట్. దర్శల్. సో ప్రతి జబ్బుకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు. సో విఆర్కే డైట్ అయితే మ్యాజిక్ చేస్తుంది, మిరాకిల్ చేస్తుంది, జబ్బులు తగ్గిస్తుంది అని చెప్తుంది. సైన్స్, నిజమైన జబ్బు తగ్గించే సైన్స్. ఎస్, దీంట్లో తినొచ్చు, తగ్గొచ్చు, తినొచ్చు, జబ్బు శుభ్రంగా తింటా తగ్గచ్చు. క్యాన్సర్ వచ్చిందంటే చాలా మంది తిండి వైపు అసలు మొగ్గు చూపరు. తిండి తినకుండా మందులు వాడుతూ చాలా. నా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు పేరెంటానికి వచ్చిన లాగా ఉంటారు, కలకలకలాడిపోతూ ఉంటారు. అవును. విఆర్కే డైట్, ఆ డైట్లో చాలా మ్యాజిక్సే ఉన్నాయి. సో ఇంకా దీని గురించి మాట్లాడాల్సింది చాలానే ఉంది. సో చాలా చేద్దాం భవిష్యత్తులో. కంటిన్యూ చేద్దాం సార్ సిరీస్ అనేది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.